ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఎవరైనా అమెజాన్ కంపెనీలో వివిధ రకాల జాబ్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. దీంట్లో మనకి హైదరాబాద్ లొకేషన్ కావచ్చు, వేరే లొకేషన్లో ఉన్న అమెజాన్ కంపెనీ హైరింగ్ చేసుకుంటున్న ఎవ్రీ ఐటీ నాన్ ఐటీకి సంబంధించిన అన్ని జాబ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంటర్ క్వాలిఫికేషన్, డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుంది. ఇక్కడ జాబ్స్ అయితే మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో గైస్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. అదేవిధంగా మీకు డైలీ అప్డేట్స్ అనేది కూడా వస్తుందన్నమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తుంది వచ్చేసి అమెజాన్కి సంబంధించిన హైర్ ప్రో మెయిన్ వెబ్సైట్ అనమాట. సో పైన లోగో కూడా చూడవచ్చు, కింద జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి, ఫైండ్ జాబ్స్లో కూడా మీరు చూడవచ్చు. ఇక్కడ మనకి ఫస్ట్ కేటగిరీ వైసెస్ ఉంటాయన్నమాట. లైక్ వరల్డ్ వైడ్ ఆపరేషన్స్లో డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్, అడ్వర్టైజింగ్ అని, ఫినాన్స్ అని, రీటైల్ సిస్టమ్స్ అని, ఇలా అన్ని కేటగిరీస్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు జాబ్స్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. దెన్ మనకి లొకేషన్స్ అనమాట. సో ప్రజెంట్ హైర్ ప్రో వాళ్ళు మనకి బెంగళూరు లొకేషన్ నుండి 14 డిఫరెంట్ జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లొకేషన్ నుండి 9 వేకెన్సీస్ అంటే 9 డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉన్నాయి. చెన్నై నుండి 8, పూణే 1, ఢిల్లీ 1, ఇలా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా ఈ జాబ్ డీటెయిల్స్ అయితే వస్తుంది గైస్ మనకు బేసిక్గా. అసలు ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రకాల జాబ్ ఓపెనింగ్స్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. నేను దీంట్లో ఒకటి తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే ఫార్మాట్లో మీరు అన్ని జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి నేనేం చేస్తానంటే, మన సబ్స్క్రైబర్స్ అందరూ నార్మల్గా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాబట్టి హైదరాబాద్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని హైదరాబాద్లో ఉన్న జాబ్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే లొకేషన్స్ దగ్గర హైదరాబాద్ అనే ఆప్షన్ ట్యాప్ చేయండి. హైదరాబాద్ లొకేషన్ నుండి మనకి 9 వేకెన్సీస్ ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. అవి మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ జాబ్స్ అంటే రిమైనింగ్ లొకేషన్ ఉన్నవి డిస్ప్లే అయితే కాదనమాట. సో ఇక్కడ 9 జాబ్ డిస్ప్లే అవుతుంది కదా. సో ఇక్కడ చూడండి, మనం ఒక జాబ్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏఐ కంటెంట్ రైటర్ హైదరాబాద్ లొకేషన్ ఉంది కదా. సో దాన్ని వ్యూ జాబ్ డిస్క్రిప్షనే ఆరెంజ్ కలర్ ట్యాబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన అప్లై లింక్ వస్తుంది, అక్కడ నుండి అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి ఎల్ఎల్ఎం కంటెంట్ రైటర్ ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ వస్తుంది. ఆ జాబ్ రోల్కి సంబంధించిన కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్, దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, తర్వాత ఆ జాబ్ రోల్కి మనము ఏ డే ఇన్ లైఫ్లో వర్క్ ఏం చేయాలి, ఆ టీమ్కి సంబంధించిన డీటెయిల్స్, హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఏముండాలి ఆ జాబ్కి సంబంధించిన, తర్వాత ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్, అవన్నీ మనకి ఇక్కడ అవైలబుల్ డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకి ఇక్కడ చూడవచ్చు, గో ఏ అసోసియేట్ హైదరాబాద్ 6 మంత్ కాంట్రాక్ట్ బేస్డ్ కింద అమెజాన్ కంపెనీ వాళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ కావచ్చు, బేసిక్ క్వాలిఫికేషన్ ఏముండాలి, ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఏముండాలి, అవన్నీ ఉంటుంది. అవంతా మీరు కంప్లీట్గా చూసేసిన తర్వాత సింపుల్గా అప్లై అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అమెజాన్ పోర్టల్లోనే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్, జాబ్ డీటెయిల్స్, ఇక్కడ మీరు మళ్ళీ జాబ్ డిస్క్రిప్షన్ చూడవచ్చు. ఎంఎల్ డేటా అసోసియేట్ అని ఇలా అన్ని జాబ్ రోల్స్ ఉన్నాయి. బట్ నేను ఎంఎల్ డేటా అసోసియేట్కి సంబంధించిన గూగుల్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో దీంట్లో మనకి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, డిసబిలిటీ డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దాని డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత ఫైనల్గా మనకి రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ చేయాలి. రెజ్యూమ్ బట్టే మీ ప్రొఫైల్ అనేది కూడా వాళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. తర్వాత మీ యొక్క ఫోటో క్యాప్చర్ చేసుకొని కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే సరిపోతుంది. సబ్మిట్ అయిన వెంటనే మీ యొక్క మెయిల్ అనేది కూడా చెక్ చేయండి. మెయిల్ చెక్ చేస్తే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే కనుక టెస్ట్ మెయిల్ వస్తుంది. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాకపోతే కనుక రిగ్రెట్ మెయిల్ వస్తుంది. వేరే జాబ్ రోల్కి ఇదే విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇస్తాను. అన్ని జాబ్స్కి అప్లై చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్కి టెస్ట్ మెయిల్స్ వస్తాయి, అది అటెండ్ అవ్వండి. ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి టెస్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి వర్చువల్ ఇంటర్వ్యూ, లేకపోతే ఇన్ క్యాంపస్ ఇంటర్వ్యూ ఉంటుంది. సెలెక్ట్ అయితే కనుక ఫ్యూ డేస్లోనే మీరు అమెజాన్ కంపెనీలో ప్లేస్ అయితే అవ్వచ్చు. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను గైస్, వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.